హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు తలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు గిట్ల ముకుందరెడ్డి పిలుపునిచ్చారు. జమ్మికుంటలో జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మికులందరూ సంపూర్ణ మద్దతు తెలపాలని కోరుతూ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జమ్మికుంటలో విజయవంతం చేయాలని గిట్ల ముకుందరెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఖండించాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను తీర్చాలని కోరారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త కార్మిక వర్గ సార్వత్రిక సమ్మెను జమ్మికుంటంలోని మండలంలోని కార్మిక వర్గం అంతా కూడా జయప్రదం చేయాలని చెప్పి సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే సమ్మె ఎందుకు చేయబోతున్నామో కరపత్ర రూపకంగా, అట్లాగే బుక్లెట్ రూపకంగా విస్తృతంగా కార్మిక వర్గంలో ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గ హక్కులపై దుందుడుకుగా దాడులు చేస్తుంది. దానిలో భాగంగానే 29 కార్మిక చట్టాలలో అనేక అంశాలు యజమానులకు అనుగుణంగా మార్పులు చేస్తూ 4 కోడ్ల కింద తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చిన కోడ్లను ఇప్పటి వరకు అమలు చేయకపోవడానికి కారణం కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ ఉద్యమాలతోటే ఇప్పటి వరకు అమలు చేయకుండా దాన్ని తిప్పగొట్టగలిగినాం. రాబోయే కాలంలో కూడా కార్మిక వర్గం ఏకతాటిపై వచ్చి ఈ చట్టాలను రద్దు చేసేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తుంది. గతంలో రైతాంగం 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏ పద్ధతిలో అయితే పోరాడి విజయం సాధించారో అదే పద్ధతిలో ఈ 4 లేబర్ కోడ్ల రద్దుకై కూడా కార్మిక వర్గం అదే పద్ధతిలో పోరాడుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ చట్టాలను రద్దు చేయాలి, ఈ కోడ్లను వెనుక తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు జూలై 9న జమ్మికుంట కేంద్రంలో జరిగే మహా ప్రదర్శనను పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని కూడా ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని కోరుతాం.